మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే ఎంత పొదుపు చేస్తున్నాం అనే దానిపైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏ పనినైనా ప్రారంభించే దమ్ము నీకుంటే దాన్ని పూర్తి చేసే బలం నీకు తప్పక సమకూరుతుంది. ఓడిపోతున్నా అని తెలిసినా పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. కోల్పోవటం అలవాటైన వారికి కోలుకోవటం కష్టమేమీ కాదు. మీలోని మార్పు అందించే విజయ ఫలాలను గుర్తు తెచ్చుకుంటూ ఖచ్చితంగా మారాలి అనుకుంటే మీ ప్రయత్నం ఫలించటం ఖాయం. కష్టం లోతు తెలిసినోడే ఆనందం అంచు చూడగలడు. పదే పదే విఫలమవుతున్నారా? ఎందుకో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని సమాధానం రాబట్టుకోండి. కారణం మీ వ్యక్తిత్వంలోని లోపాలేనా? వెంటనే ఆ లోపాలను సవరించుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోవాలని నిర్ణయించుకోండి. మార్పు రావాలంటే కష్టంగా ఉందా? సహజమే. పట్టు వదలక పదే పదే మిమ్మల్ని మీరు మార్పు కోసం ప్రోత్సహించుకోండి. విజయం పట్ల మనలో ఎంత తపన ఉంటుందో అంతగా విజయ సాధనకు అవకాశాలుంటాయి. బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెప్తాడు. కొన్ని బాధలు అనుభవించినప్పుడే మన ధైర్యం ఏంటో తెలుస్తుంది. కొన్ని మాటలు భరించినప్పుడే మన సహనం ఎంతనేది అర్థమవుతుంది. అనుకున్నది సాధించగలనని బలంగా నమ్మితే సరిపోదు. బలహీనతలను మార్చుకోగలిగితేనే బ్రతుకు మారుతుంది. ఎవరూ కూడా వెనక్కి వెళ్ళి వారి చెడ్డ ప్రారంభాన్ని మార్చుకోలేరు. ఎవరైనా కూడా ఇప్పుడు మొదలుపెట్టిన మంచి విజయాన్ని అందుకోగలరు. విజయ ఆస్వాదన పట్ల ఎంత గాఢంగా కోరిక జన్మిస్తుందో అప్పుడు అంత స్పష్టంగా లక్ష్యం రూపుదాలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.